నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే. మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రాలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ జాన్ బెన్లింగం అనే వాళ్ళతో దాదాపు ఆయన మాట్లాడిన మాటలు ఏ స్థాయి దగ్గరికి వెళ్ళి అందరికీ తెలిసిందే. మేము బైబుల్ పక్కన పెడితే ఊచకోత కోస్తామని చెప్పి కావచ్చు, ఇంకా చాలా చాలా రకాలైనటువంటి పదాలు ఆయన యూజ్ చేశాడు. ఇవన్నీ తీసి పక్కన పెడితే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక మరణాన్ని చాలా విధాలుగా వాళ్ళు చాలా కోణాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. అసలుకి అది ఆయన కాదే కాదని చెప్పేసి అన్నారు. ఆయన ప్లేస్లో ఇంకొకరిని ఎవరినో తీసుకొస్తున్నారని చెప్పేసి కేఏపాల్ మాట్లాడారు. మొత్తానికి ఈరోజు ఒక కొలిక్ అయితే వచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది. మొత్తానికి దీని నుంచి మీరేం చెప్తారు? ఒక కొలిక్ వచ్చిందండి, వచ్చినట్టుందేంటి. ఇవాళ క్లియర్ కట్గా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళు ఇచ్చారు బయటకు. ఇంకో మాట క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, ఐజీ అశోక్ కుమార్ గారు, మేము మొట్టమొదట వాళ్ళ కుటుంబాన్ని సంప్రదించాము, ఈ విషయంలో వాళ్ళకి చూపించాం. వాళ్ళ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అదే పాస్టర్ ప్రవీణ్ పగడాల బ్రదర్ కావచ్చు, అందరూ కూడా సంతృప్తి చెందారు. దే ఆర్ ఆల్ యాక్సెప్టెడ్. సో అప్పుడు వాళ్ళు దాన్ని బయట పెట్టారు. అంటే ఇంతకు మించి మీకు ఎవరు కితాబ్ ఇవ్వాలి వీళ్ళు కరెక్ట్గా పనిచేశారని? మీరు మొత్తం ఈ ఎపిసోడ్ తీసుకుంటే నిన్నటి వరకు 18 రోజులు అయింది. ఆల్మోస్ట్ 18 రోజుల్లో పోలీసులు నిరాటంకంగా పని చేశారా లేదా అండి? చేశారు కదా. ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు, దీన్ని మేము లోతైన దర్యాప్తు చేయిస్తామని వాళ్ళు అన్న మాట మీద నిలబడి వాళ్ళు పోలీసులకి ఆదేశాలు ఇస్తే, పోలీసులు కూడా శ్రమించి వాళ్ళు 200కి పైగా సీసీటీవీ ఫుటేజీలు చూడటం ఏంటి, ఇంతమందిని వాళ్ళు ప్రశ్నించడం ఏంటి అంటే అన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. ఈ జరిగిన దానికి ముందుగా మనం ప్రభుత్వాన్ని అభినందిద్దాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా ముందు అభినందిస్తూ, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఈరోజు మనం నిజంగా అభినందించాలి. అంటే మీరు కనుక గమనిస్తే ఇదే పోలీసులు మీ గుడ్డలోడ తీసుకొడతాం, మీరు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు, వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక చెంపపెట్టులాగా. అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఏమండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఓ 10% 20% వాళ్ళ వైపు ఉండేవాళ్ళు ఉంటారు, పాత ప్రభుత్వం వైపు. కానీ అందరూ అలా ఉండరుగా. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక 80% ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కాబట్టి ఇవాళ వీళ్ళు కష్టపడి పనిచేసి నిజాయితీగా మొత్తం అన్నీ కూడా సేకరించి, అంటే ఎలా జరిగింది ఏంటి, అతను ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, నేరేడుమెట్ట ఎక్కడో వాళ్ళ ఇల్లు, అక్కడి నుంచి అతను ఎక్కడెక్కడ 3 సార్లు మందు కొన్నారు, రిసీట్స్ అవంతా కూడా పరిశీలించి, వైన్ షాప్స్లో వాళ్ళతో మాట్లాడి, ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడెక్కడ పడిపోయారు ఆయన, అక్కడ ఎవరు వాళ్ళతో సంప్రదించారు వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళెవరో కూర్చోమంటే కూడా లేదు నేను బాగున్నాను, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా అని పరామర్శిస్తే, ఎందుకంటే ఈ విషయం ఒకళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతలా తాగేసి ఉంటే అలా ఎలా వదిలేస్తారు, పోలీసులైనా కూడా అక్కడ సెక్యూరిటీ అదే ఉన్నవాళ్ళైనా, లేదు పోస్ట్ దగ్గర ఉండేవాళ్ళైనా, ట్రాఫిక్ అయినా అలా ఎలా వదిలేస్తారండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయాలి కదా అని అడుగుతున్నారు. ఏమండి, అతను నేను మొర్రనే బాగున్నాను నేను వెళ్ళిపోతానంటే వీళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్తారా? అప్పుడు మీరు ఏమంటారు, మీరు మనుషులేనా, ఒక మనిషిని అలా తీసుకెళ్తారు మీరు బలవంతంగా? అతను బాగున్నానంటే మీరు తీసుకెళ్లారంటే అందులో ఏం కొట్టుకుందని మళ్ళీ అలా మాట్లాడతారు. కిడ్నాప్ కూడా అనొచ్చు, మీరు చంపడానికి తీసుకెళ్లారంటారు. సో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య తర్వాత ఈ వైసీపీ కుట్రలు ఏ రకంగా ఉన్నాయంటే, ఈ జాన్ బెన్నీలింగం కావచ్చు, హర్షకుమార్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి మరి స్క్రిప్ట్ ఇచ్చారా ఎవరిచ్చారో మనకు తెలియదు, ఒక విష బీజాన్ని నాటారు ప్రజల్లో. ఇది హత్య, పాస్టర్ ప్రవీణ్ది హత్య ఖచ్చితంగా, ఆయనకి యాక్సిడెంట్ జరగలేదు, ఆయన మందు తాగడు, మీరు అనవసరంగా లేనిపోనివి మాట్లాడి ఇప్పుడు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ మీరే చేశారు. ఇప్పుడు లేకపోతే ఆయన గౌరవంగా ఒక యాక్సిడెంట్ అని సింపతితో మామూలుగా అయ్యో ఒక పెద్ద మనిషి పోయారని, ఒక పాస్టర్ పోయారని గౌరవం ఉండేది. ఇప్పుడు మీరు అలా అనడం వల్ల ఏం జరిగింది, ఇవన్నీ వెలికి తీయాల్సి వచ్చింది.
పాస్టర్ తాగుతాడా తాగడా అవన్నీ మనకు అవసరమా? ఇప్పుడు అది వెస్టర్న్ కల్చరు. ఇప్పుడు వెస్టర్న్ మతమే కదా అది. అది ఏమి ఇండియాలో ఉన్న మతం కాదుగా, అక్కడి నుంచి వచ్చిందేగా. ఇవన్నీ కూడా దిగుమతి అయినవేగా. వాళ్ళ కల్చర్ అది వచ్చి ఉంటుంది. దాన్ని మీరు తప్పుగా ఎందుకు తీసుకోవాలి? నిజంగా అడుగుతున్నా. ఒక పాస్టర్ తాగారనుకోండి, మీరెందుకు తప్పుగా తీసుకుంటారు? అది వాళ్ళ ఇష్టం. అది కూడా మనం చూసుకుంటే ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క వైఫ్ జెసికా గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మాకు కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, పోలీస్ అధికారులు చాలా ఫాస్ట్గా దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పేసి భార్య జెసికాతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడినట్టు మనందరికీ తెలిసిందే. తన వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులకే లేనటువంటి ఒక ప్రాబ్లము ఎందుకని వైసీపీ నేతలకు వస్తుంది? ఇక్కడ అంతర్గత యుద్ధాలు అని చెప్పేసి అన్నారు కాబట్టి. అది కాక చూసుకుంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి ఏపీలు. ఇప్పటిదాకా నిజంగా చెప్పాలంటే క్రైస్తవ సోదరులందరూ కూడా చాలా శాంతియుతంగా ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని అంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. కానీ కొంతమంది చెప్పారు కదా, జాన్ బెన్ లింగం గారు కూడా ఏమన్నారంటే, మా క్రైస్తవ సంఘాలలో ముసుగులు వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాలో రౌడీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఒక్క నిమిషం నేను బైబిల్ పక్కన పెడితే, నేను గుండాని, నేను ఒక రౌడీని, ఓషకోత కోస్తామన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయనే ఉదాహరణ అన్నమాట. అంటే పాస్టర్లు అందరూ మంచివాళ్లే. ఇట్లా కొంతమంది పాస్టర్లు రౌడీలు గుండాలు పాస్టర్లు అయిన వాళ్ళు మాత్రం ఈ ఓర్పు సహనం ఇలాంటివి లేకుండా ఇలా రెచ్చిపోయారు. అంటే వీళ్ళందరికీ కూడా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సందేహం అక్కర్లే. ఎందుకంటే ఈ అంశం జరుగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ వచ్చింది, మనకు తెలుసు. అంటే వాళ్ళ సోషల్ మీడియాలో ఒక వివరంగా, ఈయన హిందూ ధర్మ పరిరక్షణకి చాలా పాటుపడ్డాడు అని. ఎందుకు ఇచ్చుకున్నారు? అసలు హిందూ ధర్మానికి పాస్టర్ ప్రవీణ్ హత్యకి సంబంధం ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు, మనం అన్ని వివరంగా ఆల్రెడీ మాట్లాడేసాం. ఇప్పుడు చెప్తే మళ్ళీ అది ఒక చాంతాడంత అవుతుంది. కాబట్టి ఈ హిందూ ధర్మ పరిరక్షకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన క్రిస్టియన్ మతాన్ని గురించి, మరి ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు అయితే మరి ఎందుకు ఈ పాస్టర్ మరణాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేశాడు? ఇప్పుడు నేనేమంటానంటే, ఈరోజు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు సాక్షిలో ఇవాళ వాళ్ళు యాక్సిడెంట్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రోజేమో హత్య అని రాశారు వాళ్ళు. ఇవాళ కాదు ఇది యాక్సిడెంటు, రిపోర్ట్ వచ్చిందని ఒప్పుకున్నారు. అంటే ఈ 18 రోజుల్లో వాళ్ళు ఈ పరివర్తన ఎలా వచ్చింది? మీకు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి సారీ చెప్పాలిగా. ఇప్పుడు ఆయన చాలా సారీలు చెప్పాలి అలా అనుకుంటే. కాబట్టి ఈ జాన్ బెన్నీ లింగం కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, వీళ్ళందరూ హత్య అన్నారు కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళు నోటీసులు వెళ్ళాయి. అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒక రిక్రియేషన్ చేశారని కేఏ పాల్ అంటాడు. ఆయన అసలు కేఏ పాల్ గారు చాలా క్లారిటీ చెప్తుంది ఏంటంటే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టులో సబ్మిట్ చేస్తా అని చెప్పి. ఏ కోర్టులో సబ్మిట్ చేస్తాడు ఆయన? పోలీసులకు చెప్పొచ్చు. ఏ కోర్టులో సబ్మిట్ చేస్తారు ఆయన? సారీ, దైవ కోర్టులో సబ్మిట్ చేస్తాడు ఆయన. మనకు అర్థం కాలే. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు చూపిస్తారా, చూపించరా? ఇంతమంది ఇంత వాదిస్తుంటే నోరు మూసుకోండి, ఇగో నా దగ్గర ఉంది అంటారా, అనరా? మరి ఎందుకు అంటలేదని రెచ్చిపోతున్నాడు ఎందుకు? ఇది మీరు అంటున్నారు కదా ఆధారాలు చూపించండి అంటే ఆయన రెచ్చిపోతున్నాడు. హర్ష కుమార్ గారేమో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఇది హత్య అంటాడు ఆయన. నీకెందుకు నోరు లేస్తుంది హర్ష కుమార్? నీకెందుకు నోరు లేస్తుంది ఇప్పుడు సడన్గా? 5 ఏళ్ళు నోరు మూసుకుని ఉన్నావుగా. అంటే కూటమి ప్రభుత్వం ఏం చేయదని మీరు అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి మొదలవుతుందండి. ఎవడు తప్పు చేశాడో, ఎవడు ఇలా అక్రమంగా పోస్టులు పెడుతున్నారో, ఎవరు అల్లకల్లోలాలు సృష్టించాలనుకుంటున్నారో, ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నారు, పాస్టర్ ప్రవీణ్ గారు ఒక క్రైస్తవుడు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా క్రైస్తవుడు. సో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు వైసీపీకి సంబంధించిన కుటుంబంలోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అత్యంత తొందరగా తేల్చాలని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి తేల్చే అవకాశం ఉందంటారా? మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగితే నా దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే ఇది పాస్టర్ ప్రవీణ్ది, నాకు రాజకీయంగా నాకు ఒక టూల్ అవుతుంది, ఒక మైలేజ్ వస్తుంది నాకు. బట్ ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యను ప్రూవ్ చేస్తే నాకు మైలేజ్ రాదు, నేను జైలుకి వెళ్ళాలి. అందుకని నేను అలాంటి అంశాలు టచ్ చేయను నేను. అంటే ఆ రోజు ఆ హత్యను వాడుకుని ముఖ్యమంత్రి అయ్యామండి. ఇప్పుడు మళ్ళీ ఆ హత్యను మీరు పైకి తీసి దాన్ని తవ్వితోడి దీన్ని ఎవరు చేశారు అంటే మళ్ళీ జైలు ఊచలు లెక్క పెట్టాలి. మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. కళ్ళు మూసి తెరిస్తే 4 ఏళ్ళు అవుతాయి, నేను ముఖ్యమంత్రిని అవుతా. మీరు ఇప్పుడు మళ్ళీ నా నోట్లో మట్టి కొడతానంటే ఎట్లా?
అందుకని అది పాస్టర్ది మనకు అవకాశం దొరికింది, అదేదో మనకి పనికొస్తుంది అనుకుని వాళ్ళు రెచ్చిపోయారు. కానీ ప్రభుత్వం అలా కాదమ్మా, మీరు అంత తొందరపడకండి, మీకు మొత్తం వివరంగా మేము ఇస్తామని ఇవాళ ఖచ్చితంగా ఆధారాలతో ఇచ్చారు. ఆయన తాగారు, ఆయన హెల్మెట్ తీయలేదు, ఎందుకు హెల్మెట్ తీయలేదు అని ఒక ప్రశ్న. అది అసలు ప్రశ్న అండి? ఆయన ఒక పాస్టరు, ఒక పబ్లిక్ ఫిగరు, ఆయన వీడియోలు చేస్తారు, తెల్లారు లేస్తే ప్రీచ్ చేస్తారు. ఆయన కొంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఏమండి మీరా అండి ప్రవీణ్ గారు ఇలా వచ్చారేంటి అంటారా అనరా? ఇవన్నీ ఎందుకని చెప్పి ఆయనేమో హెల్మెట్ తీయలేదు. మీరు దానికి హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు, ఆయన ప్రవీణ్ కాదు, మరి నువ్వా? సొంత భార్య కదా చెప్పాల్సినది. అది మరి అంటే సొంత భార్యకు కూడా సంబంధం లేదని అన్నాడు కదా హర్ష కుమార్ గారు. మరి ఎవరికి ఉంటుంది సంబంధం ప్రపంచంలో? అంటే అసలు మనకు తెలిసి క్రిస్టియానిటీ అంటే వాళ్ళు మంచి బోధిస్తారు, శాంతియుతంగా ఉంటారు, ఇలాంటి పనులు చేయరు. మనం చదువుకున్నది, మనం చూసింది, మనం విన్నది అదే. అందుకు భిన్నంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు నిజమైన క్రిస్టియన్సా అని ఒక సందేహం, వీళ్ళు నిజమైన పాస్టర్సా అని ఇంకో సందేహం. ఏది ఏమైనా ఇవాళ పాస్టర్ ప్రవీణ్ విషయం ఒక కొలిక్కి వచ్చిందండి. సో ఇక్కడ మనం జెసికా గారిని కూడా అభినందిద్దాం. ఎందుకంటే ఆవిడ ఓర్పుగా ఉండి 18 రోజులు మీరు శాంతికి విఘాతం కలిగించొద్దని ఆవిడ ముందుగానే మేల్కొని ఒక వీడియో రిలీజ్ చేసి, ఈరోజు పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ని కూడా ఆవిడ అంగీకరించి, వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించి, అంటే వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్ళారు. అది మెచ్చుకోవాలి మనం. అందుకని ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఆత్మకైతే శాంతి చేకూరాలని కోరుకుందామండి. ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు చాలా హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని దూషించాడు ఆయన. సరే ఇంకా వెళ్ళిపోయిన మనిషి గురించి మనకు నెగిటివ్ అనవసరం కాబట్టి ఏది ఏమైనా ఆయన ఆత్మ స్వర్గానికి చేరుకుందని భావిస్తూ సరే. నమస్తే. Please subscribe to Leo News for more videos.